నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, గత వీడియోలో సంపు ఎక్కడ ఉండాలి అనేది మీరు చెప్పడం జరిగింది. ఈ సంపుకి సెప్టిక్ ట్యాంక్ కట్టుకుంటూ ఉంటారు పైన. తీసుకెళ్ళి ఖచ్చితంగా బెడ్రూమ్ చల్లగా ఉండాలని చాలామంది బెడ్రూమ్ మీద పెట్టుకోవడము, హాల్ మీద పెట్టుకోవడం, కట్టించుకోవడం కూడా, కట్టించే ఇది ఉంటే కూడా ఈ ప్లేస్లో కట్టించుకుంటే ఇల్లు అంటే మనకి ఫ్లోర్ చల్లగా ఉంటుంది అనే ఉద్దేశంతో పెడతారు. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉండాలంటారు ఇంటికి సంబంధించి సెప్టిక్ ట్యాంక్ అనేది? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. మామూలుగా వాటర్ ట్యాంక్ కింద సంపు అనేటువంటిది మనము నిల్వ అంటే మున్సిపల్ ట్యాప్ కానీ సంబంధించినటువంటివి బోర్ వాటర్ కానీ కింద కొంచెం నిల్వ నింపుకొని ఉంచుకోండి. దాని నుంచి పైకి పంపించుకొని మోటార్ ద్వారా పైకి మామూలుగా మోటార్ ద్వారా నైరుతిలో ఎక్కువ శాతము నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ మీద పైన అంటే నైరుతి అనేటువంటిది బరువు ఉండటము అనేటువంటిది ఒక విధానము. అలాగే మామూలుగా పైన కట్టుకుంటూ ఉంటారు సహజముగా కూడా. నిజానికి మొదటి నుంచి కూడా అదే పాటిస్తూ ఉన్నారు వాస్తవానికి. కిందికి వచ్చేటప్పటికి భూమి మీద ఈశాన్యములో తూర్పున కానీ లేదా ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ తగ్గులో ఉండాలి అని చూస్తున్నాం. పైకి వచ్చేటప్పటికి ఆ వాటర్ నిల్వ ఉండేటువంటి వాటర్ ట్యాంకు, ఆ ట్యాంక్ మాత్రము అంటే మనం మామూలుగా మట్టితోనే మామూలు ఇటుకలతోనే కట్టుకునేవాళ్ళు పూర్వం అంతా. ఇప్పుడు ఏదో సింటెక్స్ ట్యాంక్స్ ఏవో వస్తున్నాయి కదా, అవి ఒక 2 3 పెట్టుకునేసి వాటిల్లో నింపుకునేటువంటి విధానాలు వచ్చాయి. అలాంటివన్నీ కూడా నైరుతిలో అంటే చలువ ఉంటుంది అనేటువంటి అభిప్రాయము కాదు కానీ, కాకపోతే నైరుతి అనేటువంటిది ఎత్తుగా ఉండాలి, మిగతాదంతా కూడా తక్కువ ఉండాలి అనేటువంటిది మామూలుగా వాస్తు శాస్త్ర ప్రకారముగా. ఆ పైన కూడా నైరుతి కొంచెం హైట్ ఉంటుంది కదా, కడితే మేలు ట్యాంకు అనేటువంటి ఉద్దేశ్యంతో పైన కట్టుకుంటూ ఉంటారు. మామూలుగా మనం ఏమిటి అంటే నిజానికి కింద కూడా ఉండే విధానం ఏమి అంటే పూర్వపు ఇళ్ళు చూస్తే తెలుస్తాయి కొంచెం. ఇప్పుడు కడుతుండేటువంటి ఇళ్ళన్నీ కూడా సౌకర్యముగా చేసుకుంటూ ఉన్నారు. వాస్తు కంటే కూడా సౌకర్యం అని, ఇన్క్లూడింగ్ వాస్తు అని ఇస్తుంటారు. ఇన్క్లూడింగ్ వాస్తు కాదు, వాస్తే మెయిన్, అది కూడా ఉంటుంది అని కాదు, అదే ఉండాలి దాని అర్థం. అంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత పూర్వం ఏమిటి అంటే మీరు గమనించారో లేదో, నైరుతి నుంచి మీకు ఇట్లా నార్త్ అని ఒక ఎన్ పెట్టి చేస్తారు మామూలుగా. దాని యొక్క విధానం ఏమిటి అంటే నిజానికి అది కాదు. ఆగ్నేయము నైరుతి నుంచి ఆగ్నేయము నుంచి వాయువ్యము, వాయువ్యం నుంచి ఈశాన్యము అని ఉండే పద్ధతి. అంటే కింద ఫ్లోరింగ్ కూడా ఉండవలసిన విధానం ఏముంది అంటే నైరుతి ఎత్తుండి కాస్త తగ్గు ఆగ్నేయం, ఆగ్నేయం కంటే వాయువ్యం తక్కువ ఉండాలి, వాయువ్యం కంటే కూడా ఈశాన్యం తక్కువ ఉండాలి అని ఉన్నాయి పూర్వపు రోజుల్లో. ఇప్పుడు కిందంతా కూడా ఒకటే రకమే చేసుకుంటూ ఉన్నారు. పూర్వము ప్రతి రూముకు గడపలు అనేటివి పెట్టేవాళ్ళు. గడప పెడితేనే పూర్ణత్వం, ద్వారముకు అదొక యోగం. ఇప్పుడు గడపలు అనేటువంటివి ఎక్కడున్నాయమ్మా? మెయిన్ ముఖద్వారానికి మాత్రం ఒకటి పెట్టుకుంటున్నారు. తర్వాత దేవుడి మందిరము, ఒకవేళ పొరపాటున దేవుడి మందిరము కడితే పొరపాటున దేవుడి మందిరానికి వసతి సౌకర్యం అంటే ఇక్కడ ప్లేసు అదొకటి, అలా కడుతూ ఉన్నారు. ఇంకా మిగతా ఎక్కడ మీకు ద్వారం అనేటువంటిది కనపడదు. చూడండి, బాత్రూముల్లో ఉండే దాంట్లోకి పెడతారు, వాటర్ బయటకు రాకూడదు అనేటువంటిది. ఇంకా ఏ రూముకు మీకు గడపలు ఉండవు. పూర్వం అలా కాదు, ప్రతి గడపకు ప్రతి ద్వారానికి గడప అనేది ఉండేది, పూర్ణత్వం. అది 3 వంతుల భాగం మాత్రమే ఉంటుంది, కింద ఒక ఇంత తీసేస్తుంటారు. అంటే కిందిదే ఆధారం. ఇప్పుడు మనం ఇంటికి బేస్ ఎంత అయితే ఆధారమో, ద్వారముకు కూడా కింద ఉన్నటువంటి గడపనే కదా ఆధారము. ఆ మూలమైనటువంటి మూలాధారాన్ని తీసేస్తున్నారు.
అది కొంచెం కరెక్ట్ కాదు మరి నిజానికి. ఎందుకంటే ఇంక ప్రతిదీ అనుకుంటే ప్రతిదీ తప్పనే వస్తుంది కాబట్టి ఎవరు సౌకర్యం కొద్దీ వాళ్ళు చేసుకుంటున్నారు. అందువలన ట్యాంకు అక్కడ పైన కట్టడం అనేటువంటిది అదేమీ శ్రేయోదాయకమైనటువంటి విషయమే. కొంచెం ఎత్తులో ఉండాలి అని కట్టుకుంటున్నారు. అలా కట్టుకొని పైనుంచి మళ్ళీ ట్యాప్ కొంచెం కిందికి పెట్టుకునేసి నీళ్లు నిరంతరము రావటానికి. ప్రతిసారి బోర్ వేసుకోలేము కదా, పైకి వచ్చిన మనకు ట్యాప్ వాడుకునే ప్రతిసారి బోర్ వేయలేము. కాబట్టి ఒకసారి కింద సంపులో నీళ్లు పూర్తిగా నిండిన తర్వాత పైన ఓవర్ ట్యాంకులో కూడా దింపుకొని తర్వాత మనం నెమ్మదిగా వాడుకోవడం అనేటువంటిది ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటున్నారు. కాబట్టి నైరుతిలో ఉంటూ ఉన్నది ఉండనివ్వండి, పర్వాలేదు, ఉండవచ్చు. ఓకే.